తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని చెబుతుంది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని వివరించింది. వచ్చే 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. గత కొన్ని రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలను కూడా చూస్తున్నాము. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చూస్తున్నాము మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? గత 2 రోజులుగా కూడా నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రం అంతటా కూడా విస్తరించాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు కూడా కదలికలు అనేవి కనిపిస్తున్నాయి. సో రాగల 2-3 రోజులు కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా భారీ వర్షాలు లేనప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో కూడినటువంటి వాతావరణం అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉంది అంటారా? రాగల 4 రోజులు కూడా ఇటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండే అవకాశం, వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు కొన్ని జిల్లాల్లో గాలి తీవ్రత కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ వర్ష తీవ్రత అనేది క్రమేపీ రానున్న 2 రోజులు కూడా క్రమేపీ తగ్గి ఇటు ఉత్తర జిల్లాల్లోనూ తర్వాత దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత 3rd డే నుంచి కూడా సుమారు 1వ తారీఖు నుంచి కొన్ని జిల్లాల్లో పొడిబారినటువంటి వాతావరణం, కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు నైరుతి ఋతుపవనాలతో పాటు ద్రోణి కానీ అల్పపీడన ప్రభావం కానీ ఏమైనా ఉంది అంటారా ప్రస్తుతం రాష్ట్రం మీద? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా కదలాడినటువంటి ఉపరితల చక్రవాకాలు కానీ ద్రోణుల ప్రభావాన్ని అయితే ప్రస్తుతం రాష్ట్రం మీద లేదు అనే చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అటు బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త కూడా బలహీనపడింది. ఈ యొక్క మాయిశ్చర్ గాల్లో ఉన్నటువంటి తేమ ఏదైతే ఉందో ప్రస్తుతం అంతా కూడా ఇటు నైరుతి నుంచి ఈశాన్యం రాష్ట్రాల వైపు కదిలిందనే చెప్పొచ్చు. అయితే ఇటు గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు అనేవి ఆల్మోస్ట్ మనకి విస్తరించి ఉండడం వల్ల ఒక విధంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది తగ్గిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 32 నుంచి 35 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలను అయితే చూస్తున్నాము. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుపుతున్నారు. అయితే కొన్ని జిల్లాలలో మనకి పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉంటాయని ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విడుదల లక్ష్మీకాంత్, అంజుమ, బిగ్ టీవీ.